హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునగాకుతో కారప్పొడి చేసుకుందాం. మునగాకు తినడం వలన చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, మన శరీరానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు శనగిత్తనాలు, ఒక కప్పు శనగిబ్యాళ్ళు, ఒక కప్పు ఉద్దిబ్యాళ్ళను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. నాకు ఇక్కడ టైం 15 నిమిషాలు పట్టింది వేగేసరికి. మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు కారంకి తగ్గట్టు ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని, అలాగే హాఫ్ కప్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని, ఉప్పు కారం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని, ఇప్పుడు మనకి 4 కప్పుల బ్యాళ్ళు అయ్యాయి కదా అన్నీ. ఇప్పుడు ఇక్కడ 4 కప్పుల వరకు ఆకును తీసుకొనేసి బాగా వేయించుకోవాలి. ఇందులోకి కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా కలిపేసి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఇది అంత నున్నగా వేసుకోకూడదు, మరి అంత బరక కూడా వేసుకోకూడదు. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన మునగాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా